ఎలా ఆలోచించమంటున్నాడంటే, కొన్ని జీవులకి చాలా కాళ్ళు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? చాలా కాళ్ళు ఇచ్చాడు జీవులకి. అదేంది? ఎందుకు అని అంటే, ఎవరైనా మనుషులు ఉన్నాం, ఇంట్లో ఇల్లాలు ఉంటుంది, లేదా ఇంకెవరైనా ఒక పని ఎమ్మటే ఇంకో పని ఎమ్మటే ఇంకో పని చెప్తే ఆగరాదు, నాకేమన్నా 4 కాళ్ళు ఉన్నాయా 4 చేతులు ఉన్నాయా అంటారు. 4 కాళ్ళు 4 చేతులు ఉంటే నువ్వు పని స్పీడ్గా చేస్తావని కాదాడ. మనకు ఆలోచన అలా ఉంది. కానీ ఎక్కువ కాళ్ళు ఉన్నాయి. ఎక్కువ కాళ్ళు ఉన్న జీవులు ఏం చెప్పండి? జర్రు ఉంది, చేముంది. కానీ ఎక్కువ కాళ్ళు నేను ఉరుకుతుంది అది. నిన్ను నన్ను ప్రతి జీవిని ఎలా సృష్టించాలో అలా సృష్టించాడు. ఏ విధానం పెట్టాలో ఆ విధానం పెట్టాడు. అది ఆయనకి మాత్రమే సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదు. జర్రి తర్వాత చూడండి, చీమకి కొంచెం తక్కువ కాళ్ళు ఉంటాయి. మరి స్పీడ్ ఉందా? జర్రు ఎంతలా కురికిద్ది. ఆ తర్వాత చూసుకుంటే 4 కాళ్ళ జీవులు ఉన్నాయి, అనేక కాళ్ళ జీవులు ఉన్నాయి, 4 కాళ్ళ జీవులు ఉన్నాయి. 4 కాళ్ళ జీవులు ఏం చెప్పండి? 4 కాళ్ళ జీవులు. జంతువులన్నీ 4 కాళ్ళు ఉన్నాయి దాదాపుగా. జంతువులు ఆవు, ఎద్దు, గేదెలు, అవునా కదా, గుర్రాలు, ఒంటెలు, 4 కాళ్ళ జీవులు ఉన్నాయి. అనేక కాళ్ళ జీవులు, మరిన్ని కాళ్ళున్న జీవి కంటే స్పీడ్ దీనికి పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? ఆలోచించండి ఒకసారి. పెరిగింది. ఇంకా దాంతో పోల్చుకుంటే 2 కాళ్ళ జీవులు ఉన్నాయి. 2 కాళ్ళ జీవులు ఏంటి? పక్షులు ఉన్నాయి, మనం మనుషులు ఉన్నాం. మరి గుర్రం కంటే పక్షి స్పీడ్ ఉరికిద్దా? ఎగురుకుంటూ గుర్రం ఉరికిద్దా? ఏది ఉరికిద్ది? పక్షి ఉరికిద్ది. పక్షి చాలా పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి కదా, అలాగా కొన్ని దేశాలు దాటుకొని వస్తాయట పక్షులు. అవి వాటికి అలాగా రెక్కలు ఇచ్చాడు. పక్షులన్నీ తయారు చేసింది ఆయనే. 2 కాళ్ళనే, కానీ స్పీడ్ ఎంత ఉంది? 4 కాళ్ళ దానికంటే ఇంకెక్కువ స్పీడ్ ఉంది. ఇలా చూసుకుంటే మరి మనిషి కూడా 2 కాళ్ళతోనే ఆ రెక్కలు చూసి, పక్షి రెక్కలు చూసి విమానం కనిపెట్టాడు. విమానం మీద దానికంటే పక్షి కంటే ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. 2 కాళ్ళేమని, కానీ బుర్ర చాలా ఉంది, మెదడు చాలా ఉంది, అవునా కదా? అలా చూసుకుంటే మరి కాళ్ళే లేని జీవులు ఉన్నాయి. కాళ్ళే లేని జీవులు, కాళ్ళు లేని ఎవరికైనా కాళ్ళు 2 పోతే నడవలేస్తారా? నడవలేరు. కాళ్ళే లేని జీవులేంటి? పాములు ఉన్నాయి. దాన్ని పొట్టపై నడిపిస్తున్నాడు, ఇంకా స్పీడ్గా నడుస్తుంది అది, అవునా కదా? స్పీడ్గా నడుస్తుంది. పాము ఎట్లా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. కాళ్ళే లేకుండా నడిపగలుగుతాడు, 2 కాళ్ళతో నడిపగలుగుతాడు, 4 కాళ్ళతో నడిపగలుగుతాడు, అనేక కాళ్ళతో నడిపగలుగుతాడు. సృష్టిని తన ఇష్టానుసారం డిజైన్ చేసిన మహోన్నతమైనటువంటి దైవం ఒకే ఒక్కడని జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలోచన పరులు, బుద్ధిమంతులు ఈ విషయాలు ఆలోచించి దైవశక్తిని గుర్తించి ఆ దైవానికి దాసులుగా ఉండాలని. దేనికి అని చెప్తున్నాడు? ఆ దైవానికి మాత్రమే దాసులుగా ఉండాలి. నీకు కళ్ళిచ్చాడు, నోరిచ్చాడు, నీతో మాట్లాడిస్తున్నాడు, నిన్ను చూసేలా చేశాడు. నిన్ను గుడ్డోడుగా చేయటం ఆయన చేతిలో ఉంది, నిన్ను చూసేడుగా చేయటం ఆయన చేతిలో ఉంది, నిన్ను మోగోడుగా చేయటం ఆయన చేతిలో ఉంది, నిన్ను మాట్లాడేవాడిగా చేయటం ఆయన చేతిలో ఉంది, నిన్నైనా నన్నైనా. ఎసార్నో? ఇలా మహోన్నతుడు మానవులందరికీ అర్థం కావాలని మొట్టమొదటి మానవుణ్ణి పుట్టించిన కాడ నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దాకా 1,24,000 మంది పైగా ప్రవక్తలు పంపించాడు. వారందరూ వచ్చి చెప్పిన మాట ఒకటే, ఆ దైవం ఒకే ఒక్కడు, ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ దేవుళ్ళుగా చేసుకోకండి, వారిని మీరు ఆరాధించకండి. దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకొని ఆరాధించితే భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి. అర్థమవుతుందా? ఆ దైవ అనుగ్రహంతో మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఆ దైవ అనుగ్రహం పొందాలి ముందు మీరు. అల్లా యొక్క అనుగ్రహం. అల్లా అంటే ఆ దైవం. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే నేర్పారు మనకి. ఏం నేర్పారయ్యా అంటే, ఆయనకి చూడండి, ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే దైవం ఒకే ఒక్కడు అనేటటువంటి విషయం అందరికీ చెప్తుంటే, వాళ్ళ సొంత పిన్నామ, వాళ్ళ సొంత బాబాయి అబూజహల్, అబూలహబ్ వాళ్ళు ఈయన తెల్లవారుజామున లేచి చీకటి ఉండగానే నమాజ్కి వెళ్తుంటే
జాగ్రత్తగానండి. నమాజ్కి వెళ్తుంటే నువ్వు దేవుడు ఒక్కడని చెప్పొద్దు, ముందు ఖండించారు, వ్యతిరేకించి అలా ఆగారా? లేదు, మీరు ఏదైతే స్వర్గం ఉంది, ఏదైతే నరకం ఉందని ఇంకా వివరంగా చెప్తున్నాడో ఆ క్రమంలో ఈ ధర్మాన్ని పూర్తిగా ఆయన వదిలేయాలని పల్లేరుగాయలు చూసారు ఎవరైనా? పల్లేరుగాయ మనందరికీ తెలిసాక పల్లేరుగాయలు 4 ఏపులో 3 ఏపులు ఇట్లా కొచ్చగా ముళ్ళు ఉంటాయి, కుచ్చుకుంటే సురుక్కున మామూలుగా ఉండదు. పల్లేరుగాయలు ఏరకొచ్చి చీకట్లో ఆయన పడుకున్న తర్వాత తెల్లారుజామున లేచి నమాజ్కి వెళ్తాడని, నమాజ్కి వెళ్లకుండా ఆపటానికి ఆయన లేవగానే ఆయన మొత్తంలో పల్లేరుగాయలు పోశారట. ఆయన చూసుకోకుండా అవి తొక్కితే నెత్తురు కారేది. అయినా సరే వాటన్నింటినీ ఇట్లా పక్కకి ఊడ్చి కాళ్ళు కడుక్కొని మళ్ళీ మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చేవారు, తెల్లవారుజామున నమాజ్. ధర్మాన్ని ఆచరించటంలో, ప్రచారం చేయటంలో ఎంత సహనం ఉంటే అంత దైవం అల్లా మీతో ఉన్నాడు. ఎంత సహనం కోల్పోతే మీరు అంత శైతాన్ మీతో ఉన్నాడు. అప్పుడు కూడా వాళ్ళని శపించలేదు. ఏమో తర్వాత అయినా ఈ మంచితనం చూసైనా వాళ్ళు దైవధర్మం తెలుసుకుంటారేమో అని అన్నాడు.